జైపాల్ రెడ్డి గారి 10 భావజాలాల పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఈ మంథన్ వేదికలో మీకు అందరికి వచ్చినందుకు స్వాగతం. ముఖ్యంగా ఈ 10 భావజాలాల పుస్తకాన్ని అద్భుతంగా అనువదించిన భాస్కరం గారికి, మా మంథన్ సంస్థను మొదటి నుంచి ప్రోత్సహించి ఈ సంస్థను మన దేశంలో ఒక ముఖ్యమైన చర్చా వేదికగా తీర్చిదిద్దడానికి ముఖ్య కారకులలో ఒకరైన ప్రముఖ ఆర్థికవేత్త, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ వైవి రెడ్డి గారికి, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, మన తెలుగు వారందరికీ గర్వకారణమైన పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు తమ పుస్తకంలో విశ్లేషించిన కమ్యూనిజానికి, సామ్యవాదానికి ఈ దేశంలో ఒక ప్రతినిధి సీతారాం యేచూరి గారికి, న్యాయ వ్యవస్థలో ప్రజలకు నమ్మకం సందగిల్లుతున్న ఈ రోజులలో తనదంటూ ఒక శైలిలో న్యాయాన్ని, ధర్మాన్ని, న్యాయ వ్యవస్థని బలోపేతం చేసి ఫార్మర్ జడ్జి ఆఫ్ ది సుప్రీంకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, మా నెల్లూరు జిల్లా వాస్తవ్యులు, చిన్నప్పటి నుంచి మా తరం విద్యార్థులకు, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో, ఆ తర్వాత దేశమంతా తన వాక్చాతుర్యంతో, భాషపైన పటిమతో, ప్రజాస్వామ్యం పైన అపార నమ్మకం కలిగి ప్రజల నాడిని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే పదవులు వెతుక్కొని వస్తాయని నిరూపించిన అజాత శత్రువు, అన్ని పార్టీల వారికి మిత్రువు అయిన ఉపరాష్ట్రపతి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి, తోటి మిత్రులు, సహచరులు, ఫెలో మంథనైట్స్ యాజ్ వి కాల్ దెమ్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. రాజకీయాలకు, జడ్జిలకు, జ్ఞానులకు, విజ్ఞానవేత్తలకు, ప్రజలకు అందరికీ అందుబాటు ఉన్న వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. మంథన్ కి జైపాల్ రెడ్డి గారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆయన అంటే ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఆన్లైన్ వేదిక పెట్టాం, కానీ ఆ రోజుల్లో మా విద్యారణ్య మీటింగ్లలో కనీసం 5-6 సార్లు వచ్చారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో, ఉత్సుకతో వచ్చి ముందు వరుసలో కూర్చొని, యు ఆర్ మామిడిపూడి వెంకటరంగయ్య's grandson, no wonder you have co-founded an intellectual platform అన్నప్పుడు ఆ మాటల స్ఫూర్తితోనే ఈ సంస్థను నేను, అజయ్ గాంధీ, మా అడ్వైజరీ బోర్డ్ గత 15 ఏళ్లుగా నడిపిస్తున్నాం. జైపాల్ రెడ్డి గారికి వివేకము సులభంగా అబ్బిన విద్య. జీవితాంతం రాజకీయాల్లో మునిగి తేలుతున్న జ్ఞాని అయిన జైపాల్ రెడ్డి గారు అందరికీ అర్థమయ్యేట్టు ఈ పుస్తకం 10 భావజాలాల గురించి చెప్పడం, అది నిజంగా ఆయన విజ్ఞతకి నిదర్శనం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఈ పుస్తకం ఉద్దేశించింది పండితులకు, ఆయా రంగాలకు చెందిన విశేషజ్ఞులకు కాదు. ఇది రాసింది ఇందులో చర్చించిన విషయాలకు సంబంధించిన మూల వనరుల్లోకి వెళ్ళి మరింత సమగ్రంగా తెలుసుకోవాలన్న ఆసక్తిని, కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టే వారికి జిజ్ఞాస గల ఇతర పాఠకులకు రాసిన పుస్తకం అన్నారు. మా మంథన్ సంస్థకు పునాది చర్చ, ప్రజాస్వామ్యం పైన నమ్మకం, మాకు జ్ఞానాన్వేషణలకు అంటే ప్రాణం, మేధోబంధనానికి అవధులు లేవనే నిర్దిష్ట అభిప్రాయం, కూలాంకుషంగా చర్చ జరిగే వేదిక ఏర్పాటు చేయడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన భాగం అనే గట్టి నమ్మకం, అన్ని వర్గాలను కలుపుకొని నిర్భయంగా చర్చ జరిపించడం మా కర్తవ్యం అని మేము ఎప్పుడూ భావిస్తూ ఉంటాం. ఈ పుస్తకం చదువుతూ ఉంటే మంథన్ జైపాల్ రెడ్డి గారి ఆలోచన దృక్పథాన్ని అనుసరిస్తున్నామేమో అనే భావం మాకు కలగడం సహజం, సబబు కూడా. జైపాల్ రెడ్డి గారి భావజాలపు మొగ్గు ప్రగతిశీల ఉదారవాదం, సామాజిక ప్రజాస్వామ్యం, ప్రోగ్రెసివ్, లిబరల్ అండ్ డెమోక్రాటిక్ థాట్. ఈ పుస్తకం దానికి ఒక తార్కాణం. ఈ పుస్తకావిష్కరణ మా మంథన్ వేదిక నుంచి జరపడం మా అదృష్టమని మేము భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ అరవింద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఆన్లైన్ ఈవెంట్లో ఇంతమంది ప్రముఖులు, ముఖ్యంగా ఉపరాష్ట్రపతి గౌరవనీయులైన శ్రీ వెంకయ్యనాయుడు గారికి ఈ ఆవిష్కార సభ సందర్భంగా జరపడం మా వేదిక నిజంగానే వన్నె తెచ్చింది. నిజంగా చెప్పాలంటే జైపాల్ రెడ్డి గారే ఉంటే, కోవిడ్ లేకుంటే, ఆయనకి ఇష్టమైన విద్యారణ్య ప్రాంగణంలోనే ఈ సభను జరిపేవాళ్ళమేమో. ఇంతటితో ముగుస్తూ
ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించిన కల్లూరి భాస్కరం గారిని మాట్లాడమని కోరుతున్నాను. భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారికి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శ్రీ వైవి రెడ్డి గారికి, సిపిఎం ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారాం ఏచూరి గారికి, శ్రీ జైపాల్ రెడ్డి గారి అర్ధాంగి లక్ష్మి గారికి, మిగిలిన కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ హృదయపూర్వక నమస్కారం. శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి గారు రాసిన 10 ఐడియాలజీస్ అనే ఆంగ్ల రచనను తెలుగులోకి అనువదించే అవకాశం నాకు కలగడం, ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పెద్దలైన మీ అందరితో పాటు పాల్గొనే అవకాశం లభించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తున్న పరిణామం. ఇంగ్లీష్లో ఐడియాలజీ అనే మాటను తెలుగులో భావజాలం అని అనువదించుకుంటున్నాం. భావజాలం అనే మాట మనకి చాలా బరువుగా వినిపించవచ్చు. అదేదో బయటి పదార్థం, మనకి సంబంధం లేని బయటి పదార్థం అనిపించవచ్చు. కానీ నిజానికి అది ప్రతి మనిషి జీవితంలోనూ సహజమైన భాగం. ఏదో ఒక భావజాలం అంటూ ఉండని మనిషి ఉండడని జైపాల్ రెడ్డి గారు అంటారు. భావజాలాల ప్రాధాన్యాన్ని, వాటి గురించి చర్చించవలసిన అవసరాన్ని ఆయన అనేక కోణాల్లోంచి మన దృష్టికి తెస్తారు. ఇంకా ఆయన చమత్కారం ఏమిటంటే, రాజకీయ నాయకులు తమ ఆస్తులు అప్పులు బయట పెట్టుకోవడం కన్నా కూడా తమ భావజాలం ఏమిటో బయట పెట్టుకోవడం చాలా అవసరం అని ఆయన అంటారు. రాజకీయ నాయకులనే కాదు, రచయితలను కూడా ఈ జాబితాలో మనం చేర్చుకోవాల్సి ఉంటుంది. జైపాల్ రెడ్డి గారు ఈ పుస్తకంలో 10 భావజాలాల గురించి, 4 ఉద్యమాల గురించి చెప్పారు. ఆ 10 భావజాలాలు ఏమిటంటే జాతీయవాదం, ప్రజాస్వామ్యం, ఉదారవాదం, పెట్టుబడిదారీవాదం, పరిణామాత్మక సామ్యవాదం, విప్లవ సామ్యవాదం, స్త్రీవాదం, పర్యావరణవాదం, అంశాంతవాదం, ప్రపంచవాదం. ఇక 4 ఉద్యమాలు సాంస్కృతిక పునరుజ్జీవనం, మానవవాదం, మత సంస్కరణ, జ్ఞాన విప్లవం. జైపాల్ రెడ్డి గారు వీటి గురించి పరిచయం చేస్తూనే చాలా లోతుగా విశ్లేషించారు. వీటి వెనక ఎలాంటి చారిత్రక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ప్రభావాలు పనిచేశాయో, తిరిగి ఎలాంటి ప్రభావాలకు దారి తీశాయో ఈ పుస్తకంలో చాలా విపులంగా చర్చించారు. చివరిగా ఒక మహా అంతరం, ఇంగ్లీష్లో ద గ్రేట్ ఎసిమెట్రీ అనే శీర్షికతో నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు కారణాన్ని, పరిష్కారాన్ని చూపించారు. భావజాలాల పరిశీలనలో చరిత్ర, పురాచరిత్ర, తత్వశాస్త్రం, సైన్స్, అర్థశాస్త్రం, ఆంథ్రోపాలజీ సహా అన్ని వనరులని జైపాల్ రెడ్డి గారు ఉపయోగించుకున్నారు. ఈ సబ్జెక్టు మీద తెలుగులో వచ్చిన ఎంతో అరుదైన పుస్తకమే కాదు ఇది. విద్యార్థులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతో సహా అందరూ, అన్ని వర్గాల వారు తప్పక చదవాల్సిన పుస్తకం. భావజాలాల గురించి ఇంకా సాధికారంగా మాట్లాడగల పెద్దలు ఈ కార్యక్రమంలో ఉన్నారు కనుక అనువాదకుడిగా నా అనుభవానికి పరిమితం అవుతాను. ప్రముఖ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి గారు సూచించడంతో జైపాల్ రెడ్డి గారు నన్ను అనువాదకునిగా ఎంచుకున్నారు. ఆ క్రమంలో అనేక సార్లు వారితో ఫోన్లో మాట్లాడడం, కలుసుకోవడం జరిగాయి. అనువాదం పూర్తయ్యాక అయితే వరుసగా 15-20 రోజుల పాటు ఎన్నో గంటల సేపు యుద్ధం కూర్చుని అనువాద పాఠాన్ని పరిశీలించాం. ఆ సందర్భంలో వారి మేధో జీవితం, ఇంటలెక్చువల్ లైఫ్ లోతు, మేధో వ్యాసంగాల వైశాల్యం నాకు బాగా అర్థమయ్యాయి. వారికి ఆంగ్ల భాషా సాహిత్యంతోనే కాదు, చరిత్ర, పురాచరిత్ర, ఆంథ్రోపాలజీ, సైన్స్, ఎకనామిక్స్, ఇతిహాసాలతో సహా అనేక అంశాలతో గొప్ప పరిచయం ఉంది. ఆయా విషయాలపై మాట్లాడేటప్పుడు వారిలో ఎంతో ఉత్సాహం, ఉత్సుకత వెల్లివిడుస్తూ ఉండేవి. నా అదృష్టం కొద్దీ నాకు కూడా చరిత్ర, పురాచరిత్ర, ఆంథ్రోపాలజీ, ఇతిహాసాలపై ఆసక్తి ఎక్కువ కనుక నేను అంతే ఉత్సాహంగా సంభాషణలో పాలు పంచుకునేవాడిని. చూస్తుండగానే గంటలు దొర్లిపోయేవి. ఆయన నాకు ఎంత చనువు ఇచ్చారంటే, ఇంకోసారి ఛాయ్ తాగాలనిపిస్తే అడిగి తెప్పించుకునేంత చనువు వారు నాకు ఇచ్చారు. ఇంకా వారి అర్ధాంగి లక్ష్మి గారి ఆదరణ మరో తీపి గుర్తు. జైపాల్ రెడ్డి గారి
తెలుగు పదజాలం మీద కూడా మంచి పట్టు ఉండేది. అనువాదంలో బాగా పడిందనుకున్న మాటను వెంటనే గుర్తించి ఆనందించేవారు. కరుణరస ఘట్టాల్లో ఆయన కంట తడి పెట్టిన సందర్భాలు నేను చాలాసార్లు చూశాను. అలాగే జైపాల్ రెడ్డి గారు గొప్ప ప్రజాస్వామ్యవాదిగా మనకు తెలుసు. వారిలోని ఆ ప్రజాస్వామ్య వాది లక్షణాన్ని నేను ప్రత్యేకంగా చాలాసార్లు చూశాను. ఎలాగంటే Mr. Vikram, can we move on with the other speaker? I think so. There's a problem. Seems to be a problem. నిజంగా భాస్కరం గారు, మీరు అదృష్టవంతులు జైపాల్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఏర్పడేందుకు. ఇప్పుడు మా శ్రేయోభిలాషులు, జైపాల్ రెడ్డి గారి ఆప్తమిత్రులు, మనందరికీ తెలిసిన ఆర్థిక మేధావి శ్రీ వైవి రెడ్డి గారిని మాట్లాడమని కోరుతున్నాను. గౌరవనీయ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి, నా చిరకాల మిత్రుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి, ఆత్మీయులు శ్రీమతి లక్ష్మీ జైపాల్ రెడ్డి గారికి నా నమస్కారాలు. ఈ సభకు హాజరైన ఇతర కుటుంబ సభ్యులు, మిత్రులు అందరికీ నా వందనము. పుస్తకం గురించి మాట్లాడే ముందు శ్రీ జైపాల్ రెడ్డి గారిని తొలిసారి నేను చూసిన దృశ్యం నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. అది 1963 సంవత్సరం. నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాను. నేను బిల్డింగ్లో ఉంటే బయట ఏదో గొడవ అవుతున్నది, గుంపులున్నారు. అక్కడ దాన్ని చూసి నేను బయటకు వచ్చి మెట్ల దగ్గర నుంచి చూస్తే దాంట్లో ఒక యంగ్ మ్యాన్, వెరీ అట్రాక్టివ్, సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉన్నారు. నాకు ఎవరో తెలియదు. పక్కన ఆయన అడిగాను, ఈయన ఎవరండి ఈయన అంటే, ఆయన స్టూడెంట్ యూనియన్ లీడర్ జైపాల్ రెడ్డి గారు అని చెప్పాడు. అప్పుడు చూశాను ఆయన 1963. అది గుర్తు ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కలిశాను. పరిచయం అయినప్పుడు ఇది చెప్పాను. చెప్తే ఆయన బాగా నవ్వారు, మంచిగా నవ్వారు. ఆ నవ్వులో సంథింగ్ వెరీ చార్మింగ్, very charming and very benign in his presence itself. నేను కొన్నేళ్ల తర్వాత ఆయనకి ఇదంతా చెప్పినప్పుడు నేను చెప్పినట్టు మేమిద్దరము కలిసి ఎప్పుడు పనిచేసే అవకాశం రాలేదు. కానీ ఒక ఆత్మీయతతో కూడిన స్నేహం మాత్రం మా మధ్య వికసించింది, మా మధ్య డెవలప్ అయ్యింది. తరచూ కలిసేవాళ్ళం. బాతాఖాని హస్క్ అంటారు ఆంధ్రాలో, ఆ హస్క్ చేసుకునేవాళ్ళం. అప్పుడప్పుడు కొన్ని సమావేశాల సందర్భంగా మేము కలిసేవాళ్ళం. చుట్టూ ఎంతమంది ఉన్నా కాసేపు గుంపు నుంచి తప్పించుకొని పోయి విడిగా ఆత్మీయంగా మాట్లాడుకునేవాళ్ళం. ఆ తరహా ప్రత్యేకమైన అనుబంధం, అనురాగం మా మధ్యన ఉన్నది. కనుకనే తెలుగులో నేను రాసుకున్న ఆత్మకథ, నా జ్ఞాపకాలు పుస్తకం ఆవిష్కరణ సభకు ఆయన చేతుల మీదుగా చేయాలనుకున్నాను, కోరాను. ఆయన మన్నించారు, ఆయన వచ్చారు, బ్రహ్మాండంగా ఆయన ప్రసంగం చేశారు. దాంట్లో కొంచెం బ్యూరోక్రసీకి మెత్తగా కొంచెం వాదనలు పెట్టారు, కానీ ఆయన స్టైల్లో ఆయన మెత్తగా వాదనలు పెట్టారు. అది ఇంకా బాగా గుర్తుగా ఉంది. ఇప్పుడు అబౌట్ ద బుక్, ఇంగ్లీష్ వర్షన్ విషయంలోకి వస్తే మేధావులు చాలా మంది దానిపైన ముందు మాట రాశారు, దానిపైన చాలా పొగిడారు. అందుకని ఆ విషయం నేను ఏమి ఇప్పుడు మాట్లాడడం. కానీ తెలుగు అనువాదం ఈ పుస్తకంగా వచ్చింది. ఈ పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది చాలా పుస్తకాలు, వాదాలు, ఉద్యమాలు, భావజాల సారాంశాన్ని పాఠకులకు అందజేస్తుంది. అది కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, జస్ట్ సమాచారం కాదు, వాటిని గురించి జ్ఞానం, నాలెడ్జ్ ఇస్తుంది. దానివల్ల చదివే వారిలో ఆలోచనలు రేకెత్తుతాయి. చరిత్ర పట్ల, భవిష్యత్తు పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. వాటన్నిటినీ ప్రస్తావించిన ఒరిజినల్ పుస్తకాలన్నిటినీ అందరూ చదవలేరు. అందువల్ల ఇది ముఖ్యమైన రచన అయింది. దాని సారాంశం ఈ రచనలో చదవచ్చు. ప్రపంచ చరిత్ర, రాజకీయాలు, భావజాలాలు ఇవన్నీ
జైపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. వారిలో అంతర్భాగమై ఉన్నాయి. వాటన్నిటిని ఒకచోట క్రోడీకరించి అందించారు జైపాల్ రెడ్డి గారు. ఏదో నవలలాగా, ఫిక్షన్ లాగా, వార్తాపత్రికల్లాగా చదువుకుంటూ పోలేము ఈ పుస్తకం. చదువుతూ ఆగి ఆలోచించాలి. మళ్ళీ మళ్ళీ అది చదివి అర్థం చేసుకోవాలి. విస్తారమైన అవకాశాలను వివరిస్తుంది ఈ పుస్తకం. మరో ముఖ్యమైన విషయం ఏమంటే ఈ తరహా పాండిత్యం, స్కాలర్షిప్ తెలుగులో రావడం. దానికి పబ్లిషర్ ఓరియెంట్ బ్లాక్ స్వాన్ వారిని ప్రశంసించాలి. ఇక అనువాదకులు కల్లూరి భాస్కరం గారు మంచి అవగాహనతో అనువాదం చేశారు. నిజం చెప్పాలంటే కఠినమైన పనిని ఉత్తమంగా సాధించారు ఆయనకు నా జోహారు. ఇప్పుడు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ కాలం, చరిత్ర మరో ముఖ్యమైన మలుపు తిరుగుతున్నాయి. కొత్త ప్రశ్నలు వస్తున్నాయి, కొత్త సవాళ్లు వస్తున్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం చాలా సహాయపడుతుంది. కాబట్టి నా కోరిక ఏమిటంటే ఈ పుస్తకం కొని చదవండి, లేదా అరువు తీసుకొని బారు చేసి చదవండి, లేదా లైబ్రరీకి కొనిపించి అందరూ చదవండి. నమస్కారం. థ్యాంక్ యూ వేమిరెడ్డి గారు. క్లుప్తంగానైనా కూడా మీరు జైపాల్ రెడ్డి గారి గురించి మా ఆలోచనలు పదును పెట్టే విషయాలు చెప్పడంలో మీకు మీరే సాటి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి గారి దృక్పథాలను బాగా తెలిసిన వారైన సీతారాం యేచూరన్ గారిని మాట్లాడమని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. గౌరవమైన వెంకయ్య నాయుడు గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఆర్బీఐ గవర్నర్ వైవి రెడ్డి గారు, లక్ష్మి గారు, అరవింద్, వాళ్ళ కుటుంబం వాళ్ళందరికీ నన్ను ఇలా ఆహ్వానించి గౌరవించినందుకు నా కృతజ్ఞతలు, నమస్కారం. జైపాల్ రెడ్డి గారి గురించి నార్మల్గా మాట్లాడాలంటే చాలా కష్టమైన విషయం. ఎంత మాట్లాడినా చాలా తక్కువగా అనిపిస్తుంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్గా మేము ఇద్దరం కలిసి పనిచేయడం జరిగింది. అనేక మెలుకుల్లో, అనేక పార్టీ ఫార్మేషన్స్ లో, అనేక ఫ్రంట్ ఫార్మేషన్స్ లో చాలా చాలా కీలకమైన కాంప్లికేటెడ్ ఇష్యూస్ మీద ఏ రకంగా దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగా ఈ ప్రభుత్వాన్ని నిర్మాణించాలి, ఎలాగా ఈ ప్రభుత్వాన్ని కాపాడాలి, ఎప్పుడు ఈ ప్రభుత్వం పడిపోతుంది, దానికి అన్నిటికీ స్పోక్స్మెన్ కింద ఎప్పుడు మేము మనవి చేసేవాళ్ళు జైపాల్ రెడ్డి గారు. ఆ ఫ్రంట్ కి, ఆ ఫార్మేషన్ కి, ఆ ప్రభుత్వానికి స్పోక్స్మెన్ గా ఆయన చాలా కాంపిటెంట్ గా పనిచేసేవారు. కానీ వీటన్నిటిలోనూ ఆ సన్నిహితం చాలా ఎక్కువగా పెరిగింది. నాకంటే 10 ఏళ్ళు సీనియర్ ఆయన, అన్న అనేవాడిని. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. కానీ ఎప్పుడు ఆ సీనియారిటీ కాదు, నేనేదో నీకంట ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని కాదు అని ఆ రకమైన భావాలు ఒక్కసారి కూడా అది ఎప్పుడు కనిపించలేదు. చాలా ఇన్ఫార్మల్ గా మంత్రిగా ఉన్నప్పుడు కూడా పిలిచి మేము కలిసి లంచ్లు చేయడంలో మేము ఇద్దరం అక్కడే మాట్లాడుకునే వాళ్ళం అంతా. కానీ ఆయన గురించి నేను ఇంత చెప్పినట్టు ఎంత చెప్పినా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ పుస్తకం రాసే సమయంలో, ఈ పుస్తకం గురించి వ్యూహించిన సమయంలో చాలాసార్లు చర్చించారు ఆయన. అంటే ఏ ఐడియాలజీస్, ఏ భావజాలాలు ఈ పుస్తకంలో ఇంక్లూడ్ చేయాలి, ఇవి చేయకూడదు, ఎన్ని మిగిలిపోతాయి, మిగిలిపోయిన వాటిని ఏం చేయము. దీంతో పాటు ఫస్ట్ గా ఈ రిలీజియస్ ఐడియాలజీస్ ఏవైతే వచ్చాయో ముందుకి, వాటిని ఏ విధంగా డీల్ చేయాలి. మీ దగ్గర నుంచి ఒక మొదటి మాటే చెప్పాల్సిన అవసరం ఉండేది. నేను 50 సంవత్సరాలు పైగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీ వెళ్ళి అక్కడ నా చదువు, నా రాజకీయాలు అన్ని అక్కడి నుంచి చేస్తూ రావడం వల్ల తెలుగులో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తాయి. పదాలే రావడం కాదు, కొన్ని రెండు అంశాల మీద ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి మీ అనుమతి తీసుకుంటాను. ఎందుకంటే ఇవి రెండు చాలా కీలకమైన విషయాలు, చాలా క్లిష్టమైన విషయాలు. వీటి గురించి తెలుగులో చెప్పాలంటే టైం చాలా ఎక్కువ జరుగుతుంది, అది ఇవాళ కుదరదు. సో ఈ చర్చల్లో ఆయన వచ్చినప్పుడు 2 ముఖ్యమైన విషయాలు వచ్చాయి. ఈ 2 విషయాల గురించి నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ.
ఆయన రాసిన ఈ 4 ఉద్యమాల గురించి, ఈ మూవ్మెంట్స్ గురించి, చివరికి రినైజెన్స్ ఎలా పుట్టుకుని వచ్చింది ఇటలీలో, ముఖ్యంగా ఫ్లోరెన్స్ లో, ఆ వాతావరణం ఎలా సృష్టి అయింది, దేనివల్ల డాంటే లాంటి వాళ్ళు కూడా లాటిన్ వదిలి తన ఇటాలియన్ లో రాయడం రచన చేయడం జరిగింది. లియోనార్డో డావిన్సీ లాంటి వాళ్ళు ఎలాగ పుట్టుకుని వచ్చారు, వాళ్ళ జీనియస్ అక్కడ ఎందుకు ఎలాగ థ్రైవ్ అయింది, ఆ మెటీరియల్ పరిస్థితులు ఏంటి, అది ఎలా పుట్టుకుని వచ్చాయి, వాటి గురించి చర్చించకుండా ఈ మూవ్మెంట్స్ రావడం వెళ్ళిపోవడం, ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సివిలైజేషన్స్ అంటాం, అవి ఎందుకు జరుగుతాయి, దాని గురించి కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది జైపాల్ గారు అని దాని గురించి చాలా వాదించేవారు. లేదు నీ మార్క్సిజం ఇదంతా, నువ్వు మళ్ళీ నీ కమ్యూనిస్ట్ ఆలోచనలతో వచ్చావు, నువ్వు మళ్ళీ మెటీరియలిస్ట్ ఫామ్ అంటావు. లేదండి 6 ఇండియన్ ఫిలాసఫీస్ లో, ముఖ్యమైన ఫిలాసఫీస్ లో కూడా 4 మెటీరియలిస్ట్ బేస్డ్, వీటి గురించి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మార్పులు ఎందుకు వస్తున్నాయి అనేది అర్థం కావు. వచ్చిన మార్పులు వచ్చాయి, ఎలాగొచ్చాయి, దాని ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, దాని ప్రభావం ఏ విధంగా పడింది, అదంతా కరెక్ట్. కానీ ఎందుకు వచ్చాయి అది ఒక విషయం. రెండోది, అక్కడికి వచ్చేటప్పటికి నువ్వు మార్క్సిస్ట్వి, మెటీరియలిస్ట్వి, నువ్వు స్పిరిచువలిజం అంటే నీకు అర్థం కాదు సీతారామన్. అవునండి, కరెక్టే. స్పిరిచువలిజం నాకు మీరు ఆ విమర్శ నేను స్వీకరిస్తాను. కానీ ఆ స్పిరిచువలిజం అనేది, ఇది రెండో అంశం, ఆ స్పిరిచువలిజం అనేది అది థియిస్టిక్ స్పిరిచువలిజమా, అంటే దైవ భక్తి వల్ల వచ్చే స్పిరిచువలిజమా, లేక ఏథియిస్టిక్ స్పిరిచువలిజం అనేది కూడా ఏదైనా ఉందా? ఈ ఐడియాలజీస్ అన్ని చర్చిస్తూ ఉంటే ఈ ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. ఆ హ్యూమనిజం అనేది, ఆ చాప్టర్ ఆయన ఎప్పుడైతే రాసేవారు, ఆ హ్యూమనిజం ద్వారానే ఈ ఏథియిస్ట్ స్పిరిచువలిజం కూడా వస్తుంది. అంటే స్పిరిచువలిజం అనగానే దైవభక్తి వల్లే స్పిరిచువలిజం వచ్చేది అనేది కాదు, అది ఈ ఏథియిజం ద్వారా కూడా ఈ స్పిరిచువలిజం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా పరిశీలించాలి. అంటే ఎవరు అన్నాడు, సీతారాం నువ్వు నన్ను ఇంకో పుస్తకం రాయడానికి ప్రోత్సహిస్తున్నావు, యు ఆర్ ఎ ప్రొవోకేటర్, యు ఆర్ ప్రొవోకింగ్ మీ. I said, no, sir, you must write on all these questions. That is when, like you said, you dedicated your life. Whatever I read, whatever I imbibe, whatever knowledge I have, it is not only for personal satisfaction, but that knowledge has to be put for the good of the society, for the good of the people. And that is why he was an active politician all his life. And that is the basic point. ఆయన కోట్ చేసేవాడు, నేను చేసేవాడిని పాల్ స్వీజీ అని, a very renowned political scientist, an American political scientist. He always said, ఈ మాటతో నేను చెప్పే విషయాల్ని ముగిస్తాను. He always used to say, ఆయన కోట్ చేసేవాడు నాకు, who is an intellectual? An intellectual can be like a vegetable that the cook will decide how to cut and how to prepare the vegetables. Either fry it, boil it, make it into a curry, various form. But how that vegetable is to be used is decided by the cook. But the real intellectual is one who decides for himself how his intellect can be useful for the people. That, I think, summarizes Jaipal Reddy Garu's life and work. It's very unfortunate that I couldn't proceed with the second book. I wish he was there with all of us. But on today, the first anniversary of his leaving all of us, with all the wits at my command, my respects to him, and my very, very hearty congratulations to Bhaskaram Garu for done a wonderful job in translating this. It is still taking time. వైవి రెడ్డి గారు చెప్పినట్టు ఇది చదివి ఆలోచించి తెలుగులో చదవాలంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది నాకు, కానీ చదువుతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మంథన్ ఆర్గనైజేషన్ కి నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సీతారాం గారు. Jaipal Reddy, and I hope he has provoked you enough to finish his book, to read it to you in Telugu.
ఇప్పుడు జైపాల్ రెడ్డి గారికి ఇంకొక ఆప్త మిత్రులు, అంటే జైపాల్ రెడ్డి గారికి అందరూ మిత్రులే, సన్నిహితులు, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడమని కోరుతున్నాను. గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, చిరకాల మిత్రులు గౌరవనీయులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, మిత్రులు సీతారాం యేచూరి గారు, అరవింద్, తర్వాత మన తెలుగులో అద్భుతంగా ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేసి ఈ పుస్తకాన్ని మనకు అందించినటువంటి అల్లూరి భాస్కరం గారికి, విక్రమ్ గారికి, శ్రీమతి లక్ష్మీ జైపాల్ రెడ్డి గారికి, మిత్రులందరికీ నమస్కారం. నమ్మశక్యంగా లేదు, జైపాల్ రెడ్డి గారు భౌతికంగా మన మధ్యన లేక 1 సంవత్సరం గడిచిపోయింది. నాకున్న 50 సంవత్సరాల సుదీర్ఘమైన వ్యక్తిగత అనుబంధం గురించి ఇక్కడ మాట్లాడుకోవడానికి సమయం లేదు, సందర్భం కూడా కాదు. కార్యక్షేత్రం వేరైనా కర్మభూమి ఒకటే కనుక ఎన్నో 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 విషయాల మీద చర్చ, వాదం, వివాదం, సంవాదం ఎప్పుడూ జరుగుతూ ఉండేది. ఎప్పుడు మాట్లాడినా, ఎన్నిసార్లు చర్చించినా ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకొని రావడం. నేను ఎప్పుడు ఆయనకు ఇచ్చేది అనేది ఏం ఉండకపోయేది, ఎప్పుడు నేర్చుకొని రావడం. ఈ పుస్తకం రాసేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు ముసాయిదా, ఆ డ్రాఫ్ట్ చాలాసార్లు ఆయన నాకు పంపించడం, నేను చూడడం, దాని మీద చర్చించడం జరిగింది. ఆయన ఒక శిఖర సమానుడు. ఆయన రాజనీతిజ్ఞుల్లో తాత్వికుడు, తాత్వికులలో రాజనీతిజ్ఞుడు, గొప్ప ప్రజాస్వామ్యవాది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి మనిషి. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో తెలిసో తెలియకనో రాజకీయాల గురించి చులకనగా కాకున్నా, అంత గౌరవంగా మాట్లాడకపోతే ఒక మాట అనేవాడు, పొలిటికల్ ప్రాసెసెస్, రాజనీతి ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలుగుతాయి. ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఉంటాయి హెచ్చుతగ్గులు, ఉంటాయి మంచి చెడ్డలు ఉంటాయి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ రాజకీయ ప్రక్రియను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. బికాస్ that is the process which ultimately will influence the course of events and destiny of this country. దాన్ని ఎట్లా బలోపేతం చేయాలి, మార్పులు ఏం తీసుకురావాలి, మార్పులు చేర్పులే ఉండాలని ఆలోచించాలి. కానీ రాజకీయ ప్రక్రియను ఎప్పుడు అవహేళనగా చేయడం మంచిది కాదు అని చెప్తుండేవాడు. అంత గొప్ప ప్రజాస్వామ్యవాది. ఈ 10 భావజాలాలు ఆయన కలం అందించినటువంటి ఒక అద్భుతం. నేటి ప్రపంచ స్థితిగతులను ఆకళింపు చేసుకోవడానికి బుద్ధిజీవులకు, రాజనీతి శాస్త్రజ్ఞులకు, సామాజిక శాస్త్రవేత్తలకు, మామూలు మనిషికి అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటదో అతిశయోక్తి ఏమీ లేదు. ఆ 10 భావజాలాల గురించి ఇక్కడ విశ్లేషించడం సాధ్యం కాదు. దానికి మళ్ళీ ఎప్పుడో ఎక్కడనో ఇది జరుగుతూనే ఉంటుంది. తర్కించడం కూడా సాధ్యం కాదు.
ఒక రెండు విషయాలను రేఖామాత్రంగా స్పృశించి నా అభిప్రాయాన్ని ముగిస్తాను. ఆయన మొదలు మాట్లాడింది ఒకటి జాతీయవాదం. ఆయన మాటల్లో చెప్పాలంటే ప్రాచీన భారతదేశం అభివృద్ధి చేసిన జాతీయ రాజ్యం ఎలాంటిదన్న సంబంధం లేకుండా ఈ దేశ భౌగోళిక స్థితి, దాని నైసర్గిక స్వరూపమే ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించిందని చెప్తూ, చిన్న చిన్న గణతంత్రాలు పూర్వం ఉన్న చంద్రగుప్తుడు అశోకుని కాలానికి వచ్చే వరకు ఒక మహాసామ్రాజ్యంగా విస్తరించి, తర్వాత మళ్ళీ అక్బర్ చక్రవర్తి కాలం వరకు ప్రపంచంలో మరి ఏ సామ్రాజ్యం అంత ఎత్తుకు ఎదగలేనంత ఎదిగింది భారతదేశం. అయితే భారత ఏకీకరణవాదం మొఘలు పాలన అంతరించిన తర్వాత కొంత బలహీనపడి మళ్ళీ స్వాతంత్ర పోరాటంలో స్వేచ్ఛా స్వాతంత్రాల కొరకు జరిగిన పోరాటం మళ్ళీ అది ఒక జాతీయవాదాన్ని ప్రేరేపించి, అయితే రెండు మాటలు అంటాడు, ఇది ఒక ఆధునిక ఉద్యమం తప్ప మరొకటి కాదు జాతీయవాదం. తాను విశ్లేషిస్తూ మితిమీరిన జాతీయవాదం తెచ్చిపెట్టిన వ్యతిరేక ఫలితాలను రెండు ప్రపంచ యుద్ధాల రూపంలో మనం చవి చూడాల్సి వచ్చింది. ఇది అందరం అర్థం చేసుకోవాలి అని ఒక మాట అంటాడు ఆయన. అన్ని ఉత్తమ లక్ష్యంతో మొదలైనటువంటి ప్రతి చర్య ఉన్నట్లే జాతీయవాదంలో కూడా మంచి చెడులు ఉంటాయి. ఎందుకు వినియోగించాలన్న దానిపై ఫలితాల స్వభావం ఆధారపడి ఉంటుంది. వలస పాలనకు వ్యతిరేకంగా అణగారిన ప్రజల స్వాతంత్రం కొరకు జరిగినటువంటి పోరాటం, అది దారితీసిన జాతీయవాదం విముక్తి మంత్రంగా పనిచేసి, అయితే అదే సమయంలో ఇతర జన సమూహాలను జయించడానికి ప్రయోగించినప్పుడు బానిసలను సృష్టించే సాధనమైంది. ఇది ఆయన జాతీయవాదాన్ని అర్థం చేసుకున్నటువంటి తీరు. ఎవరెన్ని మాటలు చెప్పినా ఒక మాట అంటాడు ఆయన, దేశాల లోపల జాతుల మధ్య ఘర్షణలు చల్లార్చడానికి అంతర్జాతీయ మానవతావాదాన్ని పునరుద్ధరించి బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక శృతిమెత్తకెందుకు బాగానే గట్టిగానే చెప్తాడు. హాస్యోక్తులతో పాటు ఆయన చతురోక్తులతో పాటు చెప్పేటప్పుడు చాలా నిష్కర్షగా కూడా చెప్పేవాడు. హద్దు దాటితే జాతీయవాదం యుద్ధోన్మాదానికి దారితీస్తుందని హిట్లర్ ఒక ఉదాహరణ నిరూపించి, అయితే అక్కడ ఒక మాట అంటాడు ఆయన, అది ఏదో ఒకసారి మాత్రమే సంబంధించగల జరిగేటువంటి పరిణామం, అదొక అసాధారణ పరిణామం అనుకుంటే పొరపాటు. ప్రతి దేశపు ఆలోచనలో ఏములో అలాంటి, ఈ మాట మాత్రం ఆయనదే, అలాంటి దయ్యాలు వేలాడుతూనే ఉంటాయి అని అక్కడ బ్రెక్సిట్ గురించి, ట్రంప్ స్థానికవాదం గురించి చెప్తాడు ఆయన. అందులో ఇమిడి ఉన్నది ఏమిటి అంటే అది చూస్తే మాత్రం తెలుస్తుంది. ఈ పోటీ ప్రపంచ ప్రళయానికి దారితీసే అన్ని సంకేతాలను ఇస్తుంది అని అంటారు. ఆయన గొప్ప ప్రజాస్వామ్యవాది అయ్యుండి నాకెందుకు 50 సంవత్సరాలు ఆయన పార్లమెంటరీ ప్రక్రియతో అవినాభావ సంబంధం, విడదీయలేనటువంటి సంబంధం, గొప్ప పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి రాస్తూ
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆయన అనుభవాలను ఎక్కడ ఎందుకో చెప్పలేరు. ఈ విషయం మీద నేను ఆయనతో చర్చిస్తా ఉండని చూద్దాం ఎక్కడన్నా అవకాశం ఉంటే. నేను వ్యక్తిగతంగా మీ అనుభవాలే కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథ ప్రక్రియ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ దేశంలో ఏ విధంగా ముందుకు పోతుంది. ఎందుకొరకంటే మనదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్నమాట వాస్తవం. బట్ ద పార్లమెంట్ ఈజ్ నాట్ సుప్రీం. పార్లమెంట్ ఈజ్ నాట్ సావరిన్. Parliament is supreme so far as the lawmaking is concerned. It is the constitution which is supreme. రాజ్యాంగబద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. దీని మీద మీరు రాస్తే బాగుంటుంది అని ఆయనతో చర్చించడం జరిగింది. సుదీర్ఘంగానే దాని గురించి చర్చించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, మాగ్నా కార్టా, తర్వాత అమెరికన్ విప్లవం స్వాతంత్ర ఆకాంక్షతో ప్రేరణ పొందినప్పటికీ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం దిశగా జరిగిన తొలి భారీ ప్రయోగం అంటాడు. రాజ్యాంగబద్ధము ప్రజాస్వామికమైన ప్రభుత్వం ముందుకు తేవడమే దానికి ఒక ప్రాముఖ్యత. అయితే మనది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు, పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీ. కానీ పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీలో కూడా రాజ్యాంగబద్ధమైన పార్లమెంటరీ డెమోక్రసీ. ఆ ప్రజాస్వామ్యాన్ని విశ్లేషిస్తూ ఒక మాట అంటాడు ఆయన. ఉంటూను ఒక మాట అంటాడు, ఉదారవాదం లోపించిన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికే ఒక వైరుధ్యం. If it's not a liberal democracy, it's not a democracy. It's a contradiction in terms, according to him. చాలా గొప్ప మాట. అయితే ఏం జరుగుతుంది మన దగ్గరనే కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుంది? పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ పాలన ఎట్లా జరుగుతుంది? రిపబ్లిక్ ఆఫ్ టర్కీ గొప్ప దేశం, ప్రజాస్వామ్య దేశం. హాగియా సోఫియా 1500 సంవత్సరాల ఒక నిర్మాణ విజ్ఞానానికి మచ్చుతునక. మొదలు కథీడ్రల్, చర్చి. మహమూద్ II వస్తాడు, కాన్స్టాంటినోపల్ కూలిపోతుంది. అదే కట్టడం, అదే చారిత్రక కట్టడం ఇస్లామిక్ ప్రార్థనా మందిరంగా మారిపోతుంది. కమల్ అటాటర్క్ వస్తాడు, దాన్ని ఒక మ్యూజియం కింద మార్చేస్తాడు. ఇది భావితరాలకు చిన్నంగా ఉండాలి. మళ్ళీ 4 రోజుల కిందనో వారం రోజుల కిందనో మళ్ళీ అదొక ప్రార్థనా మందిరం. అంటే ఏంటి? విలువలేని రాజకీయాల్లో పాలకులను బట్టి ప్రార్థనా స్థలాల స్వరూపం, స్వభావాలు మారిపోతుంటాయా? ఇక్కడ ఒక నైతికమైనటువంటి సమస్య ఉత్పన్నం అవుతుంది అని చెప్పి అంటాడు. ఆయన ఏమంటాడంటే, మనం ఎన్నుకున్నటువంటి లక్ష్యమే కాదు, మార్గం కూడా అంతే ముఖ్యం. ఆ మార్గం ముఖ్యం కానప్పుడు లక్ష్యం ఎంత గొప్పదైనా సరే నేను గౌరవించను. రాజ్యాంగ వ్యవస్థలు విఫలం కాకూడదు అంటే సీతారాం గారు ఏమంటారో నాకు తెలియదు, కానీ రాజకీయ పార్టీలు మళ్ళీ ఒకసారి వాళ్ళ పాత్రను బేరీజు వేసుకొని పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. రాజ్యాంగ సాంప్రదాయం, కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్, నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. గవర్నీయులు, ఉపరాష్ట్రపతి గారు తన స్థానంలో కూర్చున్నప్పుడు
సాంప్రదాయాలను, రాజ్యాంగ ఆనవాయితలను అవి ఎక్కడ రాసి ఉండవు. కాన్స్టిట్యూషన్ కన్వెన్షన్స్ ఆర్ టు బి రెస్పెక్టెడ్. సో ఆల్సో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, రాజ్యాంగ నైతికత. ఈ రెండూ లేకపోతే, ఈ రెండిటిని గనక మనం అనుసరించకపోతే ప్రజాస్వామ్యం అంటే ఉండిపోతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే కాగితం మీద ఎవరికి దోచినట్టు వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితులు రాకూడదంటే అందరం బాధ్యతాయుతంగా ఈ సంక్లిష్టమైన సమయంలో తమ తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక సామాన్య పౌరునిగా నాకున్నటువంటి అభిప్రాయం. ఇంకా నాకు ఇచ్చిన 7 నిమిషాల కన్నా ఎక్కువైపోయింది. ఈ అపూర్వమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి అంతన్ వారికి, మిత్రులు అరవింద్కు, శ్రీమతి లక్ష్మీ జైపాల్ గారికి నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా జైపాల్ రెడ్డి గారి ఆలోచన దృక్పథాన్ని, మీ సాన్నిధ్యాన్ని మీరు ఆయన దగ్గరలో చూశారు, చాలా ఏళ్ళు చూశారు. అది ఒక 10 నిమిషాలే చెప్పేది కాదు, అది ఎంతో కష్టమైన పని. అయినా కూడా మీరు చెప్పినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు మనందరం వేచి ఉన్న గడియ ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారిని మొదట పుస్తకాన్ని ఆవిష్కరించమని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. మీరు మీ ప్రసంగాన్ని ఆరంభం చేయాలని కోరుతున్నాను. శ్రీ మామిడిపూడి విక్రమ్ గారు, శ్రీమతి లక్ష్మీ జైపాల్ రెడ్డి గారు, శ్రీ అరవింద్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో కలిసి తమ భావాలను పంచుకుంటున్నట్టు యొక్క పెద్దలు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, అలాగే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ యొక్క ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారాం యేచూరి గారు, ఈ అనువాదకర్త శ్రీ భాస్కరం గారు, మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ నా నమస్కారాలు. తెలుగులో కీర్తిశేషుడు అనే ఒక గొప్ప మాట ఉంది. పరమపదించిన వారిని గురించి గౌరవభావంతో చెప్పే మాట ఇది, కీర్తిశేషుడు అని. భౌతికంగా మనిషి దూరం అయినా వారి కీర్తిశేషంగా సజీవంగా ఉండటం అన్నది ఇందులో మనం గ్రహించాల్సిన విషయం. శ్రీ జైపాల్ రెడ్డి గారు రాజకీయ కురుక్షేత్రంలో తిరుగుతున్నప్పుడే ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. ప్రతి విషయాన్ని సైద్ధాంతికంగా, కార్యకారణ సంబంధాలతో తర్కంగా ఆలోచించడం, వివరించి విడమర్చి చెప్పడం శ్రీ జైపాల్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకత. శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, అధికార పార్టీ ప్రతినిధిగా, ప్రతిపక్ష అధికార ప్రతినిధిగా శ్రీ జైపాల్ రెడ్డి తన వాదనా పటిమతో, లోతైన అధ్యయనము, విశ్లేషణ, వివరణతో అందరి మనసులో గెలిచారు. వాటన్నిటి సమాహారమే ఆయన రాసిన 10 ఐడియాలజీస్, ద గ్రేట్
అసిమెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలైజేషన్ అనే ఈ ఇంగ్లీష్ పుస్తకం. And Jaipal Reddy wrote this book in English. He met me personally and presented it to me. He telephoned to me and I said, please come, welcome. But it saddens me that he is not here today with us and we release it in our mother tongue, Telugu. ఈ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు శ్రీ కల్లూరి భాస్కరం గారు తెలుగులో అనువదించారు. చక్కగా అనువదించారని చెప్పక తప్పదు. 10 భావజాలాలు వ్యవసాయక పారిశ్రామిక సమాజాల మధ్య ఒక మహాంతరంలో నేటి సంక్షోభానికి మూలాలు అన్న పేరుతో అనువాదమైన ఈ పుస్తకం నిజానికి జైపాల్ రెడ్డి గారు బతుకున్నప్పుడే విడుదల కావాల్సింది. అనువాద పాఠాన్ని ఆయన స్వయంగా చదివి ఆమోదించారు కూడా. ఇప్పుడు ఇలా ఆయన ఇంగ్లీష్ పుస్తకం అనువాదాన్ని విడుదల చేసే అవకాశం నాకు కలవడం అదృష్టంగానే భావిస్తున్నాను. సంతోషంగా ఉంది. శాసనసభ్యుడిగా ఒకే బెంచ్లో కూర్చున్న రోజు నుంచి ఢిల్లీలో అధికార ప్రతిపక్ష శిబిరాల్లో ఉన్నంత వరకు శ్రీ జైపాల్ రెడ్డి గారితో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. పార్టీలు సిద్ధాంతాలు వేరైనా మా స్నేహానికి చర్చలకు ఎలాంటి పరిమితులు అడ్డంకులు లేవు. ఇప్పుడు వివిధ సందర్భాల్లో ఆయనతో నా జ్ఞాపకాలు మీ అందరికీ తెలిసినవి. ఇదివరకే చాలా వేదికల మీద చెప్పాను కూడా. ఈరోజు అంత సమయం లేదు. ఈ పుస్తకంలో జైపాల్ రెడ్డి గారు ఏం చెప్పారన్న దాని ఇదే ఇప్పుడు ఇవాళ ప్రధాన విషయం. పారిశ్రామిక విప్లవంతో వేగం పెరిగింది, వసతులు పెరిగాయి, సౌఖ్యం పెరిగింది, పట్టణీకరణ పెరిగింది, దూరాలు తగ్గాయి, కానీ ఏదో లోపిస్తుంది. తరతరాలుగా సమాజానికి అన్నం పెట్టిన అన్నదాత బతుకు ప్రశ్నార్థకం అవుతుంది, సవాలుగా మారుతుంది. వ్యవసాయం బరువవుతోంది. చాలా మంది వ్యవసాయ రంగం నుంచి వెళ్ళిపోతున్నారు. ఇది ఎటు దారి తీస్తుంది, దీని కారణాలు ఏమిటి అన్న విషయాలను జైపాల్ రెడ్డి గారు చాలా చక్కగా లోతుగా చర్చించి పోసగుచ్చినట్టుగా మన ముందు ఉంచారు. ఇది నాకు ఎంతో ప్రియమైన విషయం. ఎందుకంటే అన్నదాతలు ఈ దేశంలో మన ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా నడిపేవాళ్ళు. ఆయన రైతులను మనం అన్ని విధాలు ఆదుకోవాల్సి ఉంది. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, సిద్ధాంత స్థాయిలో, ఆచరణ స్థాయిలో మనందరం దానిపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఎక్కడున్నామో మనకు తెలిస్తే, ఎందుకున్నామో తెలిస్తే అప్పుడు ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలుస్తుంది. అలాంటి అవగాహనకు ఈ పుస్తకం ఒక దిక్సూచి లాంటిదని నేను భావిస్తున్నాను. నా మిత్రుడు సన్నిహితుడైన జైపాల్ రెడ్డి గారు భారత రాజకీయాల్లో అరుదైన రాజనీతిజ్ఞుడని చెప్పడంలో సందేహం లేదు, అతిశయోక్తి లేదు. లోతైన అధ్యయనం, అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలపై అవగాహన, భాషా పటిమ ఉభయ భాషల్లో కలిగిన జైపాల్ రెడ్డి మనల్ని వదిలి వెళ్ళి అప్పుడే 7 ఏడాది అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. It is admirable that Sri Jaipal Reddy stayed in public life for decades without ever compromising his ideological outlook and personality. He served the country with distinction in different capacities and will always be remembered for his oratory, simplicity, down-to-earth attitude, and unwavering commitment to principles he believed in. He is an intellectual with grassroots touch. This is what is needed. We see a lot of intellectuals who lecture, who write without understanding the grassroots level realities and the repercussions of their thoughts and actions. Country needs such intellectuals like Jaipal, not the armchair intellectuals in politics and public. జైపాల్ రెడ్డిని రాజకీయ నాయకుడు అవడం కంటే ఆయన ఒక తాత్విక దృక్పథం గల అధ్యయనశీలి అని చెప్పాలి. ఆయన అసెంబ్లీలో మాట్లాడినా, లోక్సభలో మాట్లాడినా బలమైన ప్రజానుకూల తాత్విక దృక్పథం వినిపిస్తుంది, మనకు కనిపిస్తుంది. సాహిత్యాన్ని, తత్వశాస్త్రాన్ని, వివిధ దేశాల ఆర్థిక సిద్ధాంతాలు లోతుగా అధ్యయనం చేసి ఆ అధ్యయనంలో వెలుగులో రాజకీయాలను చూసిన విశేషజ్ఞుడు ఆయన. అందుకే ఆయన ఒక ఉత్తమ పార్లమెంటరీగా కూడా గుర్తింపు పొందారు. ఆయన వ్యక్తిత్వం, ప్రజా సంస్థలను ఆయన చూసే విధానం, బలమైన ప్రజాస్వామిక దృక్పథం వలనే మేమిద్దరం మంచి స్నేహితులు అయ్యాం. దేశ రాజకీయ నాయకుల్లో ప్రపంచ పరిణామాలు, సిద్ధాంతాలు గురించి తెలిసిన అతి తక్కువ మందిలో ప్రస్తుతం ఉన్నవాళ్ళు, ఉండిన వాళ్ళు లేనటి వరకు జైపాల్ ఒకరు. ఆయన జీవించినంతకాలం గతానికి, వర్తమానానికి అసలు సిసలు ప్రతినిధిగా వ్యవహరించారు. దేశ రాజకీయాలు 2 భిన్న ధృవాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఆయన జీవితాంతం అన్వేషించారు. జైపాల్ రెడ్డి రచించిన 10 ఐడియాలజీస్ చదివితే
ఆయన ప్రపంచాన్ని నిర్దేశించిన 10 భావజాలాల గురించి ఆయనకు లోతైన అవగాహన ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ పుస్తకం ఇంగ్లీష్ కాపీని ఆయనే స్వయంగా నాకు బహుకరించారు. దీన్ని మాతృభాషలోకి అనువదించి నేను విడుదల చేసిన నాటికి ఆయన వాళ్ళు జీవించలేకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం నా మిత్రుడు జైపాల్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. రాజకీయాల్లో ఉన్నవారికి తాత్విక దృక్పథం తప్పనిసరిగా ఉండాలి. సిద్ధాంతం తాత్విక దృక్పథం లేని రాజకీయాలు పూర్తిగా వృధా. సైద్ధాంతిక విలువలున్న రాజకీయాలు దేశానికి ఒక స్పష్టమైన దిశ నిర్దేశాన్ని అందిస్తాయి. ఎక్కడి నుంచి మనం ప్రారంభించాలి, ఎటు పయనించాలి అనే అంశాల్లో దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు దేశానికి బలమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను ఏర్పరిచేందుకు దీర్ఘకాలిక దృష్టిని, కార్యాచరణను అందించేదే ఒక సైద్ధాంతిక దృక్పథం. అది ఇవాళ చాలా మందిలో కొరవడుతుంది. అందుకే జైపాల్ రెడ్డి ఈ పుస్తకంలో వర్తమాన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ఆధునిక సైద్ధాంతిక దృక్పథం అవసరమని చెప్పాడు. ఈ పుస్తకంలో భావజాలాల గురించి విశ్లేషించేటప్పుడు జైపాల్ రెడ్డి ప్రపంచంలో చర్చకు వచ్చిన అన్ని సిద్ధాంతాల గురించి ప్రస్తావించడమే కాకుండా సమాజంలో మార్పులకు దోహదం చేసిన అనేక పరిణామాలను వాస్తవిక దృక్పథంతో విశ్లేషించి వాటికి తాత్విక కోణాన్ని జోడించారు. ఆ రకంగా విశ్లేషించడం ఆయన ఒక నిశితమైన దృష్టి గల సామాజిక శాస్త్రవేత్తగా వ్యవహరించారు. వ్యవసాయక సమాజం నుంచి పారిశ్రామిక సమాజం వరకు మారే ఈ క్రమంలో వివిధ దేశాల్లో జరిగిన అనేక పరిణామాలను, అన్వేషణలను, ఆవిష్కారాలను, భావజాలాలను ఆయన అన్వేషించారు. ఇవాళ మనం చూస్తున్న ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ విధానాలతో పాటు పర్యావరణవాదం, స్త్రీవాదం, ప్రపంచీకరణ, సంస్కరణల వెనుక ఉన్న మూలాలని ఆయన 10 భావజాలాలుగా వర్గీకరించారు. ఈ 10 భావజాలాల్లో ప్రధానమైనది ఒకటి జాతీయవాదాన్ని గురించి కూడా నా మిత్రుడు విశ్లేషించడం నాకు సంతోషకరంగా ఉంది. దాని లోతుపాత్రలు కూడా ఆయన విశ్లేషించాడు. ఇంతకుముందు మనం విన్నాం కూడా. వరుసలను అంతమందించి ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని అసంఖ్యాక దేశాలకు స్వతంత్రాన్ని సిద్ధింపజేయడం 20వ శతాబ్దంలో జాతీయవాదం సాధించిన సానుకూల విజయం అని నా మిత్రుడు రాశారు. నేను ఆయనతో ఏకీభవిస్తాను. మన దేశంలో కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ తదితరులు సృష్టించిన జాతీయ భావనల గురించి ఆయన అభివర్ణిస్తూ 3 దశాబ్దాల స్వాతంత్రోద్యమం భారత ప్రజలను ఐకమత్యమనే పట్టు దారాలతో బిగింపజేసిందని అద్భుతంగా వర్ణించారు. అంతేకాదు ఈ దేశ విలక్షణ భౌగోళిక స్థితి అనాది నుంచి భారతదేశపు సాంస్కృతిక ఐక్యతను నొక్కి చెప్పడానికి కవులను, తాత్వికులను ప్రభావితం చేసిందని, వేదకాలం నుంచి స్వాతంత్రోద్యమం వరకు అఖండమైన భారత ఉనికిని మనం వివిధ రచనల్లో చూడవచ్చని జైపాల్ చెప్పడం చాలా విశేషం. ఈ అఖండమైన భారత ఉనికి ఇవాళ దేశ ప్రజలను సమైక్యంగా మార్చింది. మన దేశం, మన నేల, మన జాతి, మన భాషలు, మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు మనకెంతో ముఖ్యమైనవి మాత్రమే కాదు, ప్రాణప్రదమైనవి కూడా. వాటిని ప్రాణప్రదంగా చూసుకోవాలి. వాటికి హాని వాటిల్లుతుందని లేదా ముప్పు ఏర్పడుతుందని ప్రజలు గ్రహిస్తే ఏ కాలంలోనైనా వారు కలిసికట్టుగా ఆ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. అదే జాతీయవాదం. భారతదేశంలో, భారతీయ ఆత్మలో ఈ జాతీయవాదం చాలా బలంగా ఉన్నదని ఇటీవల పరిణామాలు నిరూపిస్తున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నిజానికి మతం, జాతి, భాష అనే వాటిని ప్రతికూల దృక్పథంతో ఆలోచించే ధోరణి సరైంది కాదన్న అభిప్రాయం. అవి మన అస్తిత్వానికి, మన సంస్కృతికి, మన సమైక్యతకు, మన సమగ్రతకు తోడ్పడి దేశ శ్రేయస్సుకు ఉపయోగపడడం ఆరోగ్యకరమైన పరిణామమే. ఈ విషయంలో మన దృష్టికోణానికి మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను మిత్రులకు సూచిస్తున్నాను. ప్రజాస్వామ్యం అనేది ఒక సామాజిక వ్యవస్థ. పరిణామంలో పరిపక్వమైన పరిస్థితులకు సంకేతం. ప్రజాస్వామ్యం ఇంకా పరిపక్వం రూపం దాల్చిందా లేదా అన్నది చర్చనీయాంశమే. ఈరోజు అంత సమయం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, అధ్యక్ష తరహా పరిపాలన, రాజ్యాంగబద్ధమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ విషయంపై వివిధ రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. మనకు బోర్డు అంత అనుభవం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అభిప్రాయాలన్నిటి కూడా మన అందరం కూడా అధ్యయనం చేసి భవిష్యత్తును గురించి ఆలోచించడం అవసరం. అదొక మరొక సందర్భంలో నేను వివరంగా మాట్లాడతాను. ప్రజాస్వామిక వ్యవస్థలు అనేక లోపాలు ఉన్నాయి, అనుమానం లేదు. కానీ లోపాల పరిణామ క్రమంలో ఏర్పడినవే. వాటిపై చర్చిస్తూ పరిష్కరించుకునే క్రమంలో ప్రజాస్వామ్యం తానను తాను మెరుగుపరుచుకొని అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అదే ప్రజాస్వామ్య ప్రక్రియ అంటే. జైపాల్ దృష్టిలో ఆర్థిక ప్రపంచీకరణ ఎంత ముఖ్యమో బౌద్ధిక సాంస్కృతిక ప్రపంచీకరణ కూడా ఎంతో ముఖ్యం. ఈ విషయంలో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
నిజానికి మన భారతీయ తాత్విక చింతన వసుదైవ కుటుంబకం అన్న భావన ద్వారా భారతీయులు ఏనాడో బౌద్ధిక సాంస్కృతిక ప్రపంచీకరణ గురించి ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ జైపాల్ కూడా అదే విషయాన్ని విశదీకరించారు. లక్ష్యం ఉన్నతమైతే చాలు, దాన్ని అందుకునేందుకు ఎలాంటి మార్గమైనా అనుసరించడం సరైంది కాదు. లక్ష్యంతో పాటు దాన్ని సాధించే సాధనం కూడా ఉన్నతంగా ఉండాలన్న కొత్త మార్గం మంచిదని గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి మహనీయులు చేపట్టిన పందా గురించి జైపాల్ సవివరంగా తెలియజేశారు. మన రాజకీయ నైతికతలోనే సమూలమైన సవరణ జరగాలని జైపాల్ అన్న వ్యాఖ్యల్లో గాఢతను మనందరం అర్థం చేసుకోవచ్చు. తన సైద్ధాంతిక దృక్పథాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో తన ప్రతిష్టను కాపాడుకుంటూ మనగలగడం కూడా మామూలు విషయం కాదు. ఆయన ఇటు నుంచి అటు వెళ్ళాడు. అయితే అది ఆలోచన పరిణామ క్రమంలో ఏర్పడినట్టు పరిణామం తప్పితే అవకాశవాదంతో కూడుకున్నది కాదని చెప్పవచ్చు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, సమాచార మంత్రిగా ఆయన చరిత్ర పటంలో నిలిచిపోదగ్గ అనేక నిర్ణయాలు తీసుకున్నాడు. నేను కూడా ఆ విభాగాలు నిర్వహించాను. అన్ని మంచి ఆలోచనలను మనం ఆహ్వానించడం ద్వారా ముందుకు వెళ్ళాలనుకోవడం ఉదాత్త ప్రవర్తనగా భావించిన జైపాల్ రాజకీయాల్లో ఉదాత్త విలువలను ఆశించారు. ఉదాత్తమైన ఆలోచనలు అన్ని దిక్కుల నుంచి మన వైపు రావాలని ఋగ్వేదంలో చెప్పిన సూక్తిని ఆయన అంతిమంగా ఉటంకించారు. జైపాల్ తన జీవితం అంతా ఉదాత్తమైన ఆలోచనలు చేశారు. అవి తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో సమాజ శ్రేయస్సుకు తోడ్పడతాయని నేను విశ్వసిస్తున్నాను. తాను నమ్మిన విలువలు, వాల్యూస్, తనను తీర్చిదిద్దిన ఆదర్శాల చట్టం దాటి రాకుండా సాగిన జైపాల్ రెడ్డి నిష్కలంకమైన ప్రయాణం ఈ తరానికి ఆదర్శం కావాలి. నిష్కలంకమైన ప్రయాణం. భారత బాధ్యత గల ప్రజాప్రతినిధిగా జైపాల్ రెడ్డి అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడం మనందరి బాధ్యత. ఈ పుస్తకాన్ని అనువదించిన మిత్రుడు శ్రీ కల్లూరి భాస్కరం గారికి, ప్రచురించిన ఓరియంటల్ బ్లాక్ స్వాన్ ప్రచురణకర్తలకు, ఇందులో పాలు పంచుకున్న వారి కుటుంబ సభ్యులందరికీ నాకు అభినందనలు. శ్రీ జైపాల్ రెడ్డితోనే కాకుండా ఆయన కుటుంబంతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను జైపాల్ రెడ్డి అనేక విషయాలు విభేదించేవాళ్ళం. ఆయన ఆంగ్లంలో ఎక్కువగా మాడితే నేను తెలుగులో ఎక్కువగా మాడుతుండేవాడు. ప్రభుత్వం ఉన్నవాడు చెప్తుండేవాళ్ళు, ఏందయ్యా ఒకరి తర్వాత ఒకరు ఇంగ్లీషు తెలుగులో మమ్మల్ని ఉతికేస్తున్నారని సరదాగా మాట్లాడుతుండేవాడు. విషయాలను తర్కించుకునేటప్పుడు, చర్చించుకునేటప్పుడు ఎప్పుడు కూడా అభిప్రాయ భేదాలను పరస్పరం గౌరవించుకునేవాడు. అది శ్రీ జైపాల్ యొక్క సంస్కారం. అది చాలా అవసరం. ఎందుకంటే ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. ఆలోచనలను మనం తెలియజెప్పుకొని, అర్థం చేసుకొని, తర్కించుకొని ముందుకు వెళితే మంచి ఆలోచన ముందుకు వస్తుంది. ఇవాళ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పుస్తకం యొక్క శీర్షిక 10 భావజాలాలు. 10 భావజాలాలు, ఒకటి కాదు 10 భావజాలాలు. ఈ భావజాలాలు చాలా అవసరం రాజకీయంలో. కానీ నిదానంగా రాజకీయాల్లో భావజాలం తగ్గుతూ ఉంది, మాయాజాలం పెరుగుతుందని ప్రజలు విచారిస్తున్నారు. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకో. రాజకీయం అనేది ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని నియమ నిబంధనలతో, నిష్ఠలతో ఆచరించడం, దాన్ని ప్రజలకు మేలు చేయడం కోసం, దేశాన్ని మేలు చేయడం కోసం, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఆనందవంతమైన యొక్క, ఆరోగ్యవంతమైన యొక్క, సౌఖ్యవంతమైన యొక్క భవిష్యత్తును కల్పించడం, దానికి రాజకీయ సిద్ధాంతాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ సిద్ధాంతాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. అందుకని ఆయన వాటి అన్నిటి గురించి పేర్కొన్నాడు. మన ముందు కూడా అనేక అనుభవాలు ఉన్నాయి. ఏ సిద్ధాంతాలు ఏ సమాజంలో ఎప్పుడు ఎంత ప్రభావం చూపించి ఆ తర్వాత ప్రభావం తగ్గిపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత ఈరోజు ఆలోచనలు పంచుకొని, వాటిని పెంచుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. సంతోషం నాకు ఇవాళ చాలా రోజుల తర్వాత పెద్దలు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు, ఇతర చూడంటే ఒకటి నా బాధ్యత దృష్ట్యా, ప్లస్ ఇద్దరం ఢిల్లీలో ఉండడం దృష్ట్యా అప్పుడప్పుడు మాడుకొని ఉంటాం, కలుస్తుండే వాళ్ళు కూడా ఇంతకుముందు. ఇప్పుడు ఈ కరోనా ప్రభావం వల్ల కలిసే అవకాశం తక్కువైపోయింది. దాంతోపాటు ఇవాళ ఈ కార్యక్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వారు కూడా నాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు
ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ఆ తీపి జ్ఞాపకాలను, ఆ మంచి ఆలోచనలను గుర్తు తెచ్చుకొని వాటిని యువతరానికి, నవతరానికి అందించి తద్వారా వాళ్ళు ముందుకు వెళ్లేందుకు మార్గదర్శనం చేయడం కోసం ఇవి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మా వాళ్ళు చెప్పారు, సార్ ఇది ఒరిజినల్ అసలు కాదు, ఇది భాషాంతరం చేయబడింది. అయినప్పటికీ కూడా నేను చెప్పాను, భాషాంతరం చేసినప్పటికీ కూడా దాంట్లో సారం ఉంది. ఆ సారం ఇప్పటికప్పుడు జనానికి తెలియజేస్తూ ఉంటే దాని అనుసారం కొంతవరకైనా వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పేం లేదు. పైపెచ్చు నేను అత్యంతంగా అభిమానించే రాజకీయ నాయకుల్లో శ్రీ జైపాల్రెడ్డి కూడా ఒకరు. అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొందామని చెప్పి నేను చెప్పడం జరిగింది. వారి శ్రీమతి లక్ష్మీ జైపాల్రెడ్డి గారు కూడా వాళ్ళ కార్యక్రమంలో చాలా సంతోషం. ఎందుకంటే మేము ఇద్దరం గంటల తరబడి చర్చించుకుంటుంటే పాపం గంటల తరబడి మాకు మంచి ఆహారాన్ని అందించేవారు. ఆ రోజుల్లో నాకు గుర్తొస్తుంది. మా చర్చలు గటా కొనసాగుతూ ఉండే తప్పితే వాటికి వెంటనే ఏ రోజు అయితే ఒక విషయంలో రేపేం చేద్దాము శాసనసభలో అనే విషయం మాత్రం ఆఖరణ ఒక ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. శ్రీ అరవింద్, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ జైపాల్రెడ్డి గారు చూపించిన మార్గంలో ప్రజలకు తమ సేవలు అందించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి నేను అభిలషిస్తూ కార్యక్రమం పాల్గొని నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్దిగా కష్టపడినా ఇష్టపడి శ్రీ సీతారాం యేచూరి తెలుగులో మాట్లాడారు. సుభాష్ రెడ్డి గారు ఇన్ని రోజుల పాటు ఢిల్లీలో ఉన్న న్యాయశాస్త్రం అంతా ఆంగ్లంలో ఉంది, అయినప్పటికీ కూడా ఆయన మంచి తెలుగులో మాట్లాడారు. వేణుగోపాల్ రెడ్డి గారు రిజర్వ్ బ్యాంక్ అంతా రిజర్వ్డ్, అంతా ఇంగ్లీషులో ఎక్కువగా మాడుతుంటారు అక్కడ కూడా. అయినప్పటికీ కూడా ఆయన ఇంకా తెలుగులో మాట్లాడడం మనందరికీ స్ఫూర్తి కలిగించే విషయం. నాకు కూడా చాలా సంతోషం వేసింది. ఎంతమంది వక్తలు జాతీయ అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులుగాంచిన వాళ్ళందరూ ఈ రోజు వేదిక పాలు పంచుకొని మన మాతృభాషలో మాట్లాడడం చాలా సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్. వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. నిజంగా రాజకీయవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, జడ్జీలు, అనువాదకులు అందరూ ఒకే వేదిక పైన జైపాల్రెడ్డి గారి గురించి చెబుతూ ఉంటే మీ సాన్నిహిత్యం మాకు ఎంతో ఒక విధమైనటువంటి ఒక జెలసీ వస్తున్నది. మేము ఇంకా ఆయన్ని ఇంకొంచెం బాగా తెలుసుకోలేకపోయామే అని ఒక బాధ ఒకటి ఉన్నది. అయితే ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఆ ఆలోచన శైలి కానీ ఆ దృక్పథాలు కానీ కొంచెం మాకు బాగా అర్థమవుతున్నాయి. వి విష్ హి వాజ్ అరౌండ్ టు ఇన్స్పైర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఫర్ ఎ లాంగర్ టైం. ఇప్పుడు అరవింద్ రెడ్డి గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వమని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి, మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారికి, శ్రీ సీతారాం యేచూరి గారికి, డాక్టర్ వైవి రెడ్డి గారికి, అతిథులందరికీ నా నమస్కారం. మా నాన్నగారు కీర్తిశేషులు జైపాల్రెడ్డి గారు రచించిన 10 ఐడియాలజీస్ తెలుగు అనువాదం 10 భావజాలాల పుస్తకావిష్కరణ కోరిన వెంటనే అంగీకరించి ఆన్లైన్ ద్వారా ఆవిష్కరించి తమ అమూల్య సందేశం ఇచ్చినందుకు భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున ఉదయపూర్వక కృతజ్ఞత. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా పాల్గొని తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలువరిచిన మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారికి, శ్రీ యేచూరి గారికి, డాక్టర్ వైవి రెడ్డి గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు. 10 ఐడియాలజీస్ తెలుగులోకి అనువదించిన కలూరు భాస్కరం గారికి, పుస్తకాన్ని ప్రచురించిన ఓరియంట్ బ్లాక్ స్వాన్ సంస్థకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంథన్ కో ఫౌండర్స్ అజయ్ గాంధీ, విక్రమ్, అదేవిధంగా ఈ కార్యక్రమ ప్రసారానికి సహకరించిన ఐ డ్రీమ్స్, FTV, మిగతా మీడియా సంస్థలకు, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. Thank you. I request all of us to wait till the Honorable Vice President leaves. Thank you. We can close the